హాయ్ అండి. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని కవనాలు. విగ్రహం కథలో కొంగ, నెమలి, హంసల కథ గమనించాము. హిరణ్య గర్భుడు దీర్ఘముఖుణ్ణి అడుగుతున్నాడు. ఏంటా కుందేలు కథ అని కుందేలు కథ మొదలు పెట్టాడు దీర్ఘముఖుడు. అనగా అనగా ఓ పర్వతం, దాని పేరు మాల్యవంతం. దాని మీద అడవి. ఆ అడవిలో లెక్కకు మిక్కిలి కోతులు ఉన్నాయి. వాటికి దాహం వేసింది. ఎండ బాగా ఉన్నది. ఆ ఎండలో నీళ్ళ కోసం ఊ, వాళ్ళు పరిగెత్తుతా ఉన్నారు. ఎండమ్మావుల్ని నమ్ముకొని బాగా అలసిపోయి అలసి సొలసి ఓ మర్రి చెట్టు కింద కూలబడ్డాయి. అందులో ఉన్న పెద్ద కోతి ఒకటి కొండముచ్చన్నది, తప్పు చేశాం, పొర్లుతున్నట్టుగా నీరు కనిపిస్తుంటే పరిగెత్తుకొని వచ్చాం. తీరా చూస్తే నీరెక్కడ కనిపించలేదు. ఎక్కడికొచ్చాం, ఎన్ని మైళ్ళు పరిగెత్తాం. ఇక నా పని అయిపోయింది. దాహానికి నాలుక పిడిచ కట్టుకుపోతూ ఉంది. అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు అని బాధపడుతుంటది. ఆ మర్రి చెట్టు త్వరలో ఉన్న కుందేలు వింది. పాపం ఆ కుందేలుకి కోతుల సంగతి తెలియక త్వరలోంచి బయటకు వచ్చి, పిచ్చి కోతుల్లారా, పొర్లుతున్నట్టుగా నీరు కనిపించిందా, దానికి పరిగెత్తుకొని వచ్చారా, ఏమంటారో తెలుసా వాటిని? ఎండమావులు అంటారు. ఎండమావుల్లో నీరుండదు, ఉన్నట్టు కనిపిస్తుందంతే. ఇది కూడా మీకు తెలీదా అని చెప్పి నవ్వింది. అంత అలుపులోను కోతులకి కోపం వచ్చింది. కుందేలుని ఎర్రగా చూశాయి. పట్టించుకోలేదు అది. కుందేలు ఉపకారానికి పోయింది. మీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే అదిగో అక్కడ వాళ్ళలో చెరువు ఉంది, అక్కడికి పోయి దాహం తీర్చుకోండి అంది. మంచి మాట చెప్పాను అనుకుంది. పరుగు తీస్తాయి కోతులు అనుకుంది. కానీ ఒక్క కోతి కదల్లే. పైగా కుందేలుని ఎర్రగా చూస్తూ దాని మీద పడి కొట్టి కొట్టి చంపేశాయి. చచ్చింది వదిలేయి అంది కొండముచ్చు. కోపం చల్లారిన కోతులు చెరువు వైపు పరుగు తీశాయి. కుందేలు చెప్పిన చెరువు కనిపించింది. నీరు తాగాయి, దాహాన్ని తీర్చుకున్నాయి, హాయిగా వెళ్ళిపోయాయి. ఇది దీర్ఘముఖుడు కథ చెప్పాడు. మంచి కథే, మెచ్చుకున్నాడు హిరణ్య గర్భుడు. ఇందులో నీతి గ్రహించారా మహారాజా? పొరపాటున కూడా మూర్ఖులకు హితవు చెప్పడానికి ప్రయత్నించకూడదు. అవునంటారా కాదంటారా? కాదని ఎందుకంటాను, అవుననే అంటాను అన్నాడు హిరణ్య గర్భుడు. బుద్ధి తెలిసిన వారికి చెప్పొచ్చు, కానీ బుద్ధి తెలియని వాళ్ళకి మనం ఏమి చెప్పకూడదు. తెలివి తక్కువ వారికి, బుద్ధిహీనులకి చెప్పినప్పుడు కుందేలులా ప్రమాదంలో పడతారు అని హిరణ్య గర్భుడు అన్నాడు. అసలు విషయానికి రా అన్నాడు. అక్కడికే వస్తున్నాను అన్నాడు దీర్ఘముఖుడు. ఆ పక్షులన్నీ మిమ్మల్ని నన్ను తిట్టిపోసాయని చెప్పాను కదా. తర్వాత ఏమన్నాయంటే, నీచుడా, మా దేశానికి వచ్చి మమ్మల్ని, మా రాజుని నిందిస్తావా? మీ రాజు గొప్పలు, మీ దేశం గొప్పలు గోరంతలు కొండంతలు చేసి చూపిస్తావా? మా రాజంటే ఏమనుకున్నావు? ప్రపంచమంతా అతనికి జేజేలు కొడుతుంది. మీ రాజుకి మేఘం కనిపిస్తే చాలు పారిపోతాడు, పీరికి సన్నాసి. మా రాజు అలాంటి వాడు కాదు. మీ రాజు లాంటి వారు 1000 మంది కూడా మా రాజుతో సరిరారు. బాగా బొప్పి కట్టించాయా అన్నాడు హిరణ్య గర్భుడు. అనుమానమా? ఆఖరికి ఏమన్నాయో తెలుసా? నీ మాట మేము వినడం కాదు, నువ్వే మా మాట విను. నువ్వు మీ రాజు మా రాజ్యానికి రండి, మా రాజాశ్రయాన్ని పొందండి. కోపం వచ్చింది, అయినా తమాయించుకున్నాను. ఇలా అన్నాను, మీరు ఇలా మాట్లాడడం తప్పు. మా రాజ్యం బాగుందా, మా రాజు ఎలా ఉన్నాడని మీరు అడిగితేనే నేను నా అభిప్రాయం చెప్పాను. చెప్పినందుకు నన్ను తిట్టడం పద్ధతిగా లేదు. అయినా మా రాజు గొప్పతనం మీకేం తెలుసు? ఏం తెలుసని ఆయన్ని తిడుతున్నారు? ఎవరైనా నోరు పారేసుకోకూడదు. మనం రాళ్ళు విసిరితే ఎదుటి వాళ్ళు పువ్వులు విసురుతారనుకున్నావా? సరే, పక్షులకి కోపం వచ్చింది, నా మీద దాడి చేశాయి. నేనేం తక్కువ తినలేదు, ఎదురు దాడి చేశాను, ధైర్యంగా ఎదుర్కొన్నాను వాటిని. తానేమిటో, తన బలమేమిటో తెలుసుకోకుండా బలవంతులతో కయ్యానికి కాలు దువ్వితే ఎవరైనా నాశనమైపోతారు. గతంలో ఓ పావురం ఇలాగే తనేంటో తన బలమేమిటో తెలుసుకోకుండా డేగను ఎదుర్కొనాలని చూసింది. చూసి ఏమైందో తెలుసా అడిగాడు హిరణ్య గర్భుడు. ఏమైంది చెప్తాను విను చెప్పసాగాడు ఇలా. నెక్స్ట్ మనము పావురం డేగ కథలోకి వెళ్దామా? ఉంటాను మరి.
అందరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.